గేట్ ఉంది కదా, టోల్ గేట్ దగ్గర తాజా ఇప్పుడు, టోల్ గేట్ దగ్గర. అక్కడ ఇప్పుడు హైవే వేస్తున్నారు అవును, కదా, అది డైరెక్ట్ దాన్ని ఈ దీనికి లింకప్ చేయటం. డైరెక్ట్ గొల్లపూడి దగ్గర అనుకుంటా. అవును, గొల్లపూడి దాకా వెళ్తది మధ్యలో, దీనికి లింకప్ చేయడం. దాని దాకా అది హైవే కదా, అది అవును అవును ఆ హైవేకి మధ్యలో ఎక్కడో కనెక్ట్ చేయడం, కనెక్ట్ చేసే రోడ్ వేయడం. ఓకే. అప్పుడు ఇంకొక రోడ్డు అవుతుంది. ఇంకొకటి తాడేపల్లి దగ్గర ఒక రోడ్డు వేయాలి. ఎందుకంటే తాడేపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు మనం రాజధాని నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ సెక్రటేరియట్ ఆ రోడ్లు పెద్దగా కనబడతాయి. బయటకు వచ్చే రోడ్లు వచ్చేటప్పుడు మళ్ళీ సింగిల్ రోడ్లు కనబడతాయి. డైరెక్ట్ రూట్ వచ్చేటప్పుడు మళ్ళీ చుట్టూ తిరిగి రావడం అవుతుంది. అలా కాకుండా తాడేపల్లి దగ్గర స్ట్రైట్ రోడ్డు కనెక్ట్ చేయాలి. అక్కడ ఒకటి స్ట్రైట్ రోడ్డు చిన్నదిగానే ఉంది, అదొకటి కనెక్ట్ చేయాలి. ఇంకోటి కృష్ణవేణి మొటేల్ ఉంది కదా, మొటేల్ దగ్గర ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళేదారి అక్కడ చిన్న రోడ్డే ఉంది. అది మరి చిన్న రోడ్ అది. అవును, అది అక్కడ దాన్ని రెగ్యులర్ రోడ్డు కింద వాడతారా, లేదా దాన్ని ఓన్లీ చంద్రబాబు గారి కోసం లేదా ఆ ఏరియాలో రూట్ల వరకు వదిలేస్తారా? ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తారంట. దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే చుట్టూ పొలాలన్నీ మొత్తం అటు ఇటు పొలాలను ఎక్స్టెండ్ చేయాలి. అప్పట్లో వాళ్ళు ఇవ్వాల, అప్పుడు వైసీపీ వాళ్ళు అడ్డుపడ్డారు. ఆ ఏరియాలో వైసీపీ వాళ్ళకు ఉందట, అందుకని వాళ్ళు ఇవ్వలేదని అది ఎక్స్టెండ్ చేయలే. ఈ ట్రిప్ ఎవరు అడ్డుపడకపోవచ్చు. రోడ్డు అప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, అదొక చిన్న హైవే లాగా అది మెయిన్ రోడ్ అయిపోయింది. కాబట్టి దగ్గర అంటే ఒక రాజధాని అంటే ఒక 2 రోడ్లు ఉండాలి, కనెక్టింగ్ రోడ్. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే